భారతదేశాన్ని ఏలినటువంటి జాతి. జంబూ ద్వీపాన్ని పాలించిన జామవంతుడు వారసుడు. ఇది చరిత్రలో చెప్తున్నా. మన కళ్ళ ముందున్నటువంటి చరిత్ర, గౌతమ బుద్ధుడు ఈ దేశాన్ని పాలించాడు. గౌతమ బుద్ధుడు తర్వాత పాలించింది చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య తర్వాత పాలించింది అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి తర్వాత పాలించింది సంత్ రవిదాస్. సంత్ రవిదాస్ తర్వాత ఉద్యమం చేస్తూ వచ్చిన వ్యక్తి కబీర్ దాస్. కబీర్ దాస్ యొక్క పోరాటం ద్వారా వచ్చిన వ్యక్తి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పోరాటాలు స్ఫూర్తిని పొందుతూ ఈ సమాజం, అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు అక్కడ నుంచి బలహీనులుగా అయిపోయినటువంటి ఈ కులాల కోసం ఈ రాజు పోరాటం ద్వారా, ఛత్రపతి శివాజీ మహారాజు ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే ఆ ఉనికి పుచ్చుకొని పోరాటం మొదలు పెడితే, ఆయన ద్వారా వచ్చినటువంటి, ఆయన ఒడిలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి సాహు మహారాజ్. అయితే ఈ సాహు మహారాజ్ ఇచ్చినటువంటి ఆర్థిక, ఫైనాన్షియల్ గా ఇచ్చింది ఆదుకోవడం వలన విదేశాల్లో డాక్టర్ పిహెచ్డీ చేసుకొని వచ్చి ఈ దేశ చరిత్రను మార్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఆనాటి కాలంలో రాజులుగా ఉన్న మేము తర్వాత వివక్షతలకు ఎదుర్కొని వెళ్ళి ఈ వివక్షతల నుంచి మళ్ళీ మమ్మల్ని రాజులుగా చేసుకున్నానికి అంబేద్కర్ పోరాడి సాధించి ఓటు హక్కు ఇచ్చి రాజ్యాంగం ద్వారా నువ్వు మళ్ళీ రాజు అవ్వమని చెప్పారు. చెప్పి 75 ఏళ్ళు దాటిపోయింది. ఈ రోజుకి నువ్వు రాజును అయ్యావా? రాజుల దగ్గర పాలకులుగా రాజులు అని మేము బతుకుతూ మేము బానిసలుగా అయ్యాం అనేది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధానంలో మనం తీసుకోవాలి.